నవతరం పార్టీకి మనం ఓటు అని చెప్పి సగర్వంగా చెప్పుకుంటున్నారు. నీ పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీ గుర్తు గాజు గ్లాసును తీసేసుకుని నవతరం పార్టీ వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళకి ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తారు ఎందుకు సార్ మీరు? వాళ్ళు ఏం చేస్తారు? కేంద్ర ఎన్నికల సంఘానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు పోటీ చేయలేదు కనుక సింబల్ ఫ్రీ సింబల్ అయింది కనుక ఇచ్చేశారు. లాస్ ఆన్ ది ఎలక్షన్ సింబల్స్ అండ్ రికగ్నైజేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అని ఒకటి ఉంది, అది చదువుకోండి మీరు. లాస్ ఆన్ ది ఎలక్షన్ సింబల్స్ అండ్ రికగ్నైజేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. రాజకీయ పార్టీలుగా గుర్తింపు ఎలా ఉంటుంది, ఆ పార్టీలకి గుర్తింపుల్ని ఎలా కేటాయిస్తారని. An electoral or election symbol is standardized symbol allocated to a political party. They are used by the parties during their campaigning and are shown on electronic voting machines where the voter chooses the symbol and votes for the associated party. They were introduced to facilitate voting by illiterate people who can't read the name of the party while casting their votes. ఎవరైనా నిరక్షరాస్యులు అటువంటి వారు ఉండి అభ్యర్థి పేరు చదవలేకపోతే ఆ గుర్తును బట్టి ఓట్లు వేస్తారనేది మనకు ఒక ఉన్నది కనుక, పద్ధతి ఉంది కనుక, ఆ పద్ధతి ప్రకారంగా తమ పార్టీకి గ్లాసు గుర్తు కేటాయించారు. ఓకే మీరు మర్చిపోయి ఉంటారు, ప్రజలు కూడా మర్చిపోయారు ఆల్రెడీ ఆ గ్లాసు మీ పార్టీ గుర్తు అని కూడా. అనవసరంగా నవతరం పార్టీ వాళ్ళను కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తు పవన్ కళ్యాణ్ గారిదని ప్రజలకి గుర్తు చేశారు. ప్రజలు కూడా మర్చిపోయారు మీ పార్టీ గుర్తు గాజు గ్లాస్ అని. మీరు ఎలాగో మర్చిపోయి ఉంటారు, ఎందుకంటే కంకి కొడవలకి, ఉదయించే సూర్యుడికి, ఏనుగుకి, సైకిల్కి, పుష్పం గుర్తుకి, కమలం గుర్తుకి, ఇలా ఎన్ని గుర్తులుగా ఓట్లేమని చెప్పేశారు కదా మీరు. మీ పార్టీ గుర్తు మీకే గుర్తుండి ఉండకపోవచ్చు. In 1968, the Election Commission promulgated this order, which provided for specification, reservation, choice and allotment of symbols at elections in parliamentary and state assemblies constituencies. It also had provisions regarding the registration and recognition of political parties as state and national parties. Paragraph 3 of the order mentions the registration of political parties, while para 6 deals with the recognition of political parties. అని ఇచ్చారు. The constitutional validity of the symbols order was challenged in the apex court in the case of Kannayalal Omar versus R.K. Trivedi, AIR 1986, SC 111లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. The main objection was that Article 324 of the Constitution could not be interpreted to have vested legislative powers to the ECI to issue such an order. However, the argument was repudiated by the apex court on two grounds. Allotment of symbols. పార్టీ గుర్తు గురించి. Election Symbols Reservation and Allotment Amendment Order 2017 contained the list of the national and state parties with their respective symbols, list of registered unrecognized parties, list of free symbols, images of reserved symbols of national and state parties, and also the list of registered unrecognized parties under para 10A of the order and the symbols allocated to them when they were recognized. రికగ్నైజ్డ్ పార్టీకి రిజిస్టర్డ్ పార్టీకి చాలా డిఫరెన్స్ ఉంది పవన్ కళ్యాణ్ గారు. ఇంగ్లీష్ పదాలు రెండు, రికగ్నైజ్డ్ అనేది ఒక పదము, రిజిస్టర్డ్ అనేది ఒక పదము. అలాట్మెంట్ ఆఫ్ సింబల్స్. ఎలక్షన్ సింబల్స్ రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ 1968 పారాగ్రాఫ్ 4 ప్రకారంగా పార్టీలకి ఎన్నికల గుర్తుల్ని, ఎన్నికల చిహ్నాలని కేటాయిస్తుంది అన్నమాట. Paragraph 5లో classifies this symbol into reserved and free symbols. A reserved symbol is a symbol reserved for a recognized political party as its exclusive allotment to contesting candidates set up by that recognized party, whereas a free symbol is a symbol other than the reserved symbol which is available to be allocated to unrecognized parties and independent candidates. ఇది
పారాగ్రాఫ్ 5లో ఉన్నది. అంటే మీ పార్టీ ఎలక్షన్లో పోటీ చేస్తే మీ పార్టీకి ఇచ్చేవాళ్ళు ఆ గాజు గ్లాస్ గుర్తు. మీ పార్టీ పోటీ చేయట్లేదు కనుక అది ఫ్రీ సింబల్గా అయిపోయి నవతరం పార్టీకి కేటాయించింది. దాంట్లో తప్పు పట్టడం ఏముంది?